అసలు ఆ భూమి గగన్ని ఎందుకు ఇల్లు రకంగా రావాలని పేచి పెట్టిందో తెలుసుకోవడం కోసం శారద ఇంకా పూర్వి ఇద్దరు శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక కృష్ణప్రసాద్ వాళ్ళ భార్య చూస్తుంది. అది చూసి వీళ్ళు డైవర్స్ పేపర్స్ ఎక్కడో దాచేశారు అంటూ వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో బంధించేసి పెట్టేస్తుంది. ఆ తర్వాత శరత్ చంద్రకి కాల్ చేసి చెప్తుంది. అప్పుడు శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు వస్తారు. అయితే అపూర్వ అంటుంది, ఇప్పుడు ఈ డైవర్స్ పేపర్ దొరికినా సరే మళ్ళీ వాళ్ళు చీటిమాటికి కలుస్తూనే ఉంటారు, ప్రేమపక్షుల్లాగా కలిసే ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంటూ చెప్తూ ఉంటుంది. దీనికి ఏం చేయాలో అదే చేస్తే దెబ్బకి అసలు ఇక్కడికి రాదు అంటూ చెప్తూ ఉంటుంది. అయితే కొంత ఆడవాళ్ళని రప్పిస్తుంది. అయితే శారదాన్ని బలవంతంగా కూర్చోబెట్టి తనకి మొహం నిండా పసుపు రాసి తన గాజులు ఇంకా తాలిబొట్టు తీయించేస్తారు. ఇది చూసి అపూర్వ చాలా సంతోషిస్తూ ఉంటుంది. అయితే భూమి బయట నుంచి ఇంటికి వస్తుండగా కారులో ఆలోచిస్తూ ఉంటుంది. శారద అత్తయ్యకి ఎలా అయినా న్యాయం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు శారదకి జరిగిన అన్యాయం గగన్ తెలిస్తే ఏం చేస్తాడో, ఇప్పుడు భూమి ఇంటికి వెళ్ళాక ఏం చేయనుందో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.